హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. పేర్న నానికి హైకోర్టు ఊరట. బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత పేర్న నానికి హైకోర్టులో కాస్త ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి పేర్న నాని వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణకు ఈ నెల 20కి ధర్మాసనం వాయిదా వేసింది. అప్పటి వరకు తొందరపాటు చర్యలు వద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం ఘటనలో A6గా పేర్న నాని ఉండగా A1గా పేర్న నాని సతీమణి జయసుధ ఉన్నారు. గోడం మొత్తం కూడా జయసుధ పేరు మీద ఉండడంతో మొదటి నుంచి ఈ కేసులో జయసుధ ఉన్నారు. అయితే A6గా పేర్న నాని చేర్చారు పోలీసులు. ఈ విషయం తెలిసిన వెంటనే పేర్న నాని హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు. నిన్న ఈ కేసుపై విచారణ జరగగా నేటికి వాయిదా వేసింది హైకోర్టు. ఈ రోజు మరోసారి పేర్న నాని పిటిషన్పై హైకోర్టులో విచారణకు వచ్చింది. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం జనవరి 20 వరకు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.